ఇస్రాయేలు అనగానే చూపించే మొదటి పిక్చర్ డోమ్ ఆఫ్ ది రాక్. అత్యంత పవిత్రమైన ప్రదేశం. అయితే అసలు ఈ ప్రదేశం ఏంటి, ఎక్కడ కట్టారు, లోపలేముంది, డోమ్ ఆఫ్ ది రాక్ క్రిందేముంది, మందసం ఎక్కడుంది, ఇలా 3 భాగాలుగా ఈ వీడియోలోని విషయాలని వివరిస్తాను. పూర్తిగా చూడండి, క్లియర్గా ఏముంది అనేది చెప్తాను. మొదటిది, ఈ ప్రదేశం ఏంటి, ఎక్కడ కట్టారు. అసలు మూలాలలోకి వెళ్తే ఆ ప్రాంతం హిస్టరీలో బైబిల్లో ఒకలానే ఉంది. ఇస్లాం, యూదుల గ్రంథాలు, బైబిల్ అన్నీ ఆ మూలాల గురించి చెప్పాయి. ఆదికాండం 22వ వాక్యం ప్రకారం అబ్రహాము విశ్వాసం పరీక్షించబడింది అక్కడే, ఇస్సాకును బలి ఇవ్వబోయింది అక్కడే. ఆ ప్రాంతమే మౌంట్ మోరియా పర్వతం. అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టాడు. ఆ ప్రదేశానికి ఆదికాండం 22వ వాక్యం ప్రకారం యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతమే ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఒక భాగం. 2వ సమూయేలు గ్రంథం 24వ వాక్యం ప్రకారం దావీదు రాజు ఆ ప్రాంతంలో బలిపీఠం కట్టించాడు. తర్వాత సొలొమోను రాజు సుమారు 957 BC ఆ ప్రాంతాన్ని కనుగొని ఆ ప్రాంతం దేవుడు నివసించు ప్రాంతమని, ఆ ప్రాంతంలో మొదటి యెరూషలేం దేవాలయం నిర్మించాడు. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వాక్యంలో దేవదూత ప్రత్యక్షమై సెలవిచ్చిన ప్రకారం మందిరం కట్టించాడు. దేవాలయంలో ఉండే అతి పరిశుద్ధ స్థలం హోలీ ఆఫ్ హోలీ ప్రాంతంలోనే డోమ్ ఆఫ్ ది రాక్ కట్టబడిందని చెప్తున్నారు. క్రీస్తు శకం 685లో ఇస్లాం వారు ఆ ప్రాంతంలోనే డోమ్ ఆఫ్ ది రాక్ కట్టారు. ఎంతలా కట్టారు అంటే ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరలేదు. పక్కన అల్ అక్సా మసీదు భూకంపాల వలన చాలాసార్లు పాడైంది, మళ్ళీ కట్టారు, కానీ డోమ్ ఆఫ్ ది రాక్ మాత్రం చెక్కు చెదరలేదు. రెండవదిగా, డోమ్ ఆఫ్ ది రాక్ లోపలేముంది, డోమ్ క్రిందేముంది, వేటి మీద దాన్ని నిర్మించారు అనేది చూద్దాం. డోమ్ ఆఫ్ ది రాక్ మధ్యలో అసలైన మెయిన్ కాంపోనెంట్ దాని మధ్యలో ఉండే పెద్ద రాయి. ఆ రాయి మోరియా పర్వతం ఎత్తైన భాగం, బలిపీఠం కట్టిన భాగం. ఆ రాతి నుంచారు. ఆ డోమ్ మధ్యలో ఉండే భాగం ఆ రాయి. లోపలికి వెళ్ళగానే కనిపించే ఆర్కనార్చ్ మీద ప్రధానంగా ఒక వాక్యం రాయబడి ఉంటుంది. అది యేసు గురించి, క్రైస్తవుల గురించి. యేసు దేవుడు కాదు, దేవుని ప్రవక్త, దేవుణ్ణి ముగ్గురుగా చెప్పకండి, ఇలా కొన్ని వాక్యాలు వ్రాసి ఉంటాయి. ఎందుకంటే ఈ డోమ్ కట్టింది క్రూసేడుల మీద, క్రైస్తవుల మీద విజయం సాధించి వారి నుండి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి విజయానికి గుర్తుగా కట్టినదే ఈ డోమ్ ఆఫ్ ది రాక్. కానీ ముస్లింలు ప్రవక్త మహమ్మద్ దేవదూత చేత ఇక్కడ నుండి ఆరోహణం చెందబడ్డారని చెప్తారు. బట్ అది కట్టిన దశాబ్దాల తర్వాత పుట్టుకొచ్చింది ఈ స్టోరీ. డోమ్ ఆఫ్ ది రాక్ చాలా అందంగా ఉంటుంది. వాడిన విధానం అన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి. సూరావాక్య భాగాలు వ్రాయబడి ఉంటాయి. మొజాయిక్ డెకరేషన్స్ చాలా ఉంటాయి. మెయిన్ పిల్లర్స్ 8 ప్రధాన స్తంభాల మీద కట్టారు దీన్ని. దేవుని సింహాసనాన్ని మోసే 8 ప్రధాన దేవదూతలతో సమానంగా చూస్తారు. డోమ్ లోపల పైకి చూస్తే 8 పిల్లర్స్ నుండి సింహాసనంలాగా వెర్స్ ఆఫ్ థ్రోన్ వ్రాయబడుతుంది. పైభాగం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. డోమ్ లోపల 4 వైపుల నుండి 4 పెద్ద పెద్ద సపోర్టింగ్ పిల్లర్స్ ఉంటాయి. ఒక సంవత్సరంలో 4 ఋతువులు, సీజన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. గోపురం చుట్టూ 12 కాలమ్స్ ఉంటాయి. ఇవి సంవత్సరంలో 12 నెలలకు సాదృశ్యంగా ఉంటాయి. దీని లోపల 52 కిటికీలు చుట్టూ ఉంటాయి. అవి సంవత్సరంలో 52 వారాలను రిప్రజెంట్ చేస్తాయి. గోపురంలో 7 ప్రార్థనా స్థలాలు, మెహ్రబ్లు ఉత్తర ద్వారం దగ్గర ఉంటాయి. వారంలో 7 రోజులకు గుర్తు. లోపలికి ఏ గేట్ నుండి వచ్చినా 5 నిలువు స్తంభాలు చూడొచ్చు. అవి రోజు 5 సార్లు చేసే నమాజ్కి గుర్తు. దేవుని తీర్పు దినం వచ్చేప్పుడు ఇక్కడే పునఃసృష్టి చేసిన మైదానంలో తీర్పు జరుగుతుందని ఇస్లాం నమ్మకం. డోమ్ పైకప్పు నిజంగా బంగారమా అంటే ఎస్. కింగ్ హుస్సేన్ ఆఫ్ జార్డన్, హుస్సేన్ రాజు దీనికోసం ప్రత్యేకంగా 5000 బంగారం ప్లేట్స్ ఇచ్చాడు. దాదాపు 80 కేజీల బంగారం కలిగిన అతని లండన్ హౌస్ అమ్మి ఈ డోమ్కి బంగారం ఇచ్చాడు. 1960లో దీన్ని అల్యూమినియం షీట్స్తో కవర్ చేశారు. ప్రస్తుతం గోల్డ్ షైన్తో కనబడుతుంది. మూడవది, డోమ్ ఆఫ్ ది రాక్ క్రిందేముంది. డోమ్ పైభాగాన్ని చూస్తే అప్పుడది ఒక రాయి మీద కట్టబడిందని తెలుస్తుంది. ఆ రాతి ఒరిజినల్ స్టేట్ మారుతూ వస్తుంది. క్రుసేడు కాలంలో కూడా రాతి సైజ్ తగ్గించి దీన్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఫ్లెక్స్ స్టోన్ కవర్ చేశారు. ఈస్టర్న్ ప్లేస్లో కొంచెం రాతిని బయటకు కనిపించేలా ఉంచారు.
ఈ క్రుసేడు కాలంలో దాని మీద హోలీ ఆల్టర్ కట్టారు, అంటే బలిపీఠం కట్టారు. క్రుసేడు కాలంలో ఈ రాతిలో కొంచెం భాగాన్ని కాన్స్టంటినోపుల్కు పంపించారు, ఇంకొంచెం పార్ట్ ఇటలీ తరలించారు. క్రుసేడులతో ఇస్లాం మరలా యుద్ధం చేసి జెరూసలేంను స్వాధీనపరుచుకున్నారు. ఈ రాతిపై ఉన్న మార్బుల్స్ని పగలగొట్టారు, బలిపీఠం పగలగొట్టారు, ఒరిజినల్ రాతి కట్ను స్పష్టంగా బయటకు తీశారు. ఆ ప్రాంతంలోనే సొలొమోను కట్టించిన దేవాలయం, హోలీ ఆఫ్ హోలీ ప్లేస్ అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ప్లేస్ కరెక్ట్గా రాతి మీద ఈ కట్ ప్రాంతంలో ఉండేది. దానిలో చిన్న కట్ ఒకటి కరెక్ట్గా సొలొమోను దేవాలయంలో దేవుని మందసం ఉండే ప్రాంతం. ఈ రాతి మీదే సొలొమోన్ టెంపుల్, హేరోద్ టెంపుల్ నిర్మించబడినవి. తర్వాత డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మించారు. దీని లోపలికి కేవలం ముస్లిమ్స్కి మాత్రమే అనుమతి ఉంటుంది. దీని లోపల కేవ్ ఉంటుంది. కేవ్ కూడా చాలా మిస్టరీనే. ఈ కేవ్ క్రూసేడుల టైంలో హోలీ ఆఫ్ హోలీగా భావించి అక్కడే ప్రార్థించేవారు. గాబ్రియేలు దూత యోహాను పుట్టుక గూర్చి చెప్పిన ప్రాంతం అని భావించేవారు. ఈ డోమ్ క్రిందన 2 కేవులు ఉన్నాయి. టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఇలా చాలా కేవులు ఉన్నాయని హిస్టోరియన్స్ చెప్తున్నారు. దేవుని మందసం రాతి మీద పైన ఉందని కొందరు, ఈ కేవ్లో ఉందని కొందరు చెప్తున్నారు. ఈ డోమ్ క్రిందన సీక్రెట్ రూమ్స్ ఉన్నాయని వాదన ఉంది. సొలొమోన్ రాజు జ్ఞానం కలిగినవాడు. అతను మందిరం కట్టేప్పుడు చాలా సీక్రెట్ రూమ్స్తో చాలా తెలివితో కట్టాడు. యూదుల 3వ మందిరం కట్టేందుకు వాటి వస్తువులు, వాటి ఆర్కియాలజీ, ఆ పూర్తి ఆర్గనైజేషన్ ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ చెప్పింది ఏంటంటే ఆ సీక్రెట్ ఛాంబర్ ఎక్కడుందో అక్కడే దేవుని మందసం ఉంది అని. నేటికి అక్కడే దాచి ఉంచబడిందని చెప్తున్నారు. ఈ టెంపుల్ మౌంట్ ప్రాంతంలోనే ఆర్క్ ఉందని రబ్బీల ప్రధాన వాదన. యెహోషువ రాజుగా ఉన్న కాలంలో ఈ ఆర్క్ని దాచి ఉంచారు అని, అందుకే 2వ దేవాలయంలో ఈ ఆర్క్ అనేది లేదని నమ్ముతున్నారు. బట్ ఎటువంటి ఆధారాలు లేవు. 1982లో ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ సీక్రెట్ కేవ్లో ఉందని కనుగొనాలని ప్రయత్నించి 40 అడుగుల లోపల వరకు తవ్వితే కొంచెం దూరంలో కేవ్ దొరుకుతుంది అనుకునే లోపు ముస్లిం వారికి విషయం తెలిసి అల్లర్లు చేస్తే ఆ ఘర్షణల ద్వారా ఆ ప్రయత్నం ఆగిపోయింది. శాంతి కోసమని ఆ సొరంగ ప్రవేశాన్ని మూసివేశారు. నేటికి మూసే ఉంది. ఈ మందసం ఎక్కడ ఉందో, ఇక్కడే ఉందో లేఖనాలు స్పష్టంగా లేవు, కానీ ఆ ప్రాంతంలోనే 3వ దేవాలయం నిర్మించబడుతుందని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు యూదులు. ఈ డోమ్ ఆఫ్ ది రాక్ చరిత్ర ఏంటి, ప్లేస్ ఏంటి, దేని మీద కట్టారు, లోపల ఏముంది, డోమ్ క్రింద ఏముంది అని చూశారుగా. అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.